అసెంబ్లీలో అడుగుపెట్టడం 100% స్ట్రైక్ రేటుతో ప్రజా ఆమోదంతో పరిపూర్ణంగా అడుగుపెట్టడం ఎంతో సంతోషదాయకం. అంతేకాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతగానో ఉంటుంది. ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ఎంతగానో కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి గుత్తి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందాలని, అలాగే లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పటిష్టంగా తయారు కాబోతుందని, ఆంధ్రప్రదేశ్కి సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మారే రోజు దగ్గరలోనే ఉందని, మంచి గడియలు స్టార్ట్ అయినాయని ప్రజలకందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జన సైనికులందరికీ ఈ ఎన్డీఏ కూటమి బుద్ధి మండల పార్టీలో అందరికీ సముచిత స్థానం కలిగే విధంగా మనం ఈ గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే. ఆయన నేతృత్వంలో అందరికీ న్యాయం జరిగే విధంగా మేమంతా కృషి చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు గుత్తి జనసేన పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, జై జనసేన. ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, మా జన సైనికులకు, మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మనము భారతదేశ ముందు బిడ్డ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం మన భారతదేశానికి గర్వకారణమని మనము వేగంగా చూస్తున్నాం. అదేవిధంగా నిన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా కొనదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మన ఆంధ్రప్రదేశ్కి శుభసూచకమని అనుకుంటున్నాం. అదేవిధంగా మన గుమ్మనూరు జయరాం గారు మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇంతవరకు కూడా మన గుత్తి మండలాన్ని ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకొని అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. ఇప్పటికైనా కూడా మన గుమ్మనూరు జయరాం గారు మన గుత్తి మండలం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గుత్తి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని కూడా కోరుతున్నాం. ఎందుకంటే గుత్తిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తీవ్రమైన సమస్య ఏంటి అంటే నీళ్ళ సమస్య వెంటనే తీర్చి, అదేవిధంగా మన గుత్తి చెరువుకు కూడా నీళ్లు నింపి మన అభివృద్ధి పథంలో కొనసాగిస్తాడని కూడా కోరుతున్నాం. అదే కాకుండా మన గుత్తి సమస్యలు అనేకమైనవి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మన గుత్తికొండ పర్యాటక శాఖగా అభివృద్ధి చెందేదానికోసం 6 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగినది. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు
వచ్చిపోయినారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ నిధులు తీసుకొచ్చి మన గుత్తికొండ అభివృద్ధి చేసే పరిధిలో ఎవరు కూడా దాన్ని ఇది చేయలేదు. ఇప్పటికైనా కూడా మన గుమ్మనూరు జయరాం గారు ఆ నిధులు తీసుకొచ్చి మన గుత్తికొండని అభివృద్ధి చేస్తారని పర్యాటక ప్రకటనగా చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. మన గుత్తి డిపో ఎన్నో బస్సులు ఉండేటివి, మన డిపోని తీసుకుపోయి గుంటకల్లో పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు అదే డిపో మళ్ళీ మనకి పూర్తిగా సంపూర్ణమైన డిపోని కూడా గుత్తికి తీసుకురావాలని కోరుతున్నాం. అదేవిధంగా గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ నిల్వ లేదు. ఆ నిల్వ లేనందువలన ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. బ్లడ్ కావాల్సిన